guys, welcome back to my YouTube channel. Welcome back to another video. సో ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ముందుగా దొండకాయల్ని క్లీన్గా వాటర్తో వాష్ చేసుకుందామండి. సో వాష్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. సో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటేనే ఫ్రైకి బాగుంటుంది. అలాగే 2 ఆనియన్స్, అలాగే ఒక్క ఎండుమిర్చి సరిపోతుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందామండి. సో కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందామండి. అలాగే వాటిలోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దాము. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేద్దామండి. గరిటెతో మంచిగా కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే చిటికెడంత పసుపు యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దామండి. ఇప్పుడు వేసుకున్న పసుపు అలాగే సాల్ట్ అనేది ముక్కకి బాగా పట్టేలాగా గరిటెతో కలిపెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక్కసారి తీసి చూద్దామా. ముక్క అనేది మంచిగా మగ్గిందండి. సో ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా వేసుకోవాల్సింది వెల్లుల్లి కారం అండి. నా దగ్గర ఆల్రెడీ వెల్లుల్లి కారం నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 6 నుంచి 7 వెల్లుల్లి, అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు, ఇక్కడ నేను కారం బదులు ఎండుమిర్చి తీసుకున్నానండి. దాంట్లో 2 లేదా 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా. సో నేనైతే 3 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి కారం అనేది యాడ్ చేసేసుకున్నాను. సో ఆ వెల్లుల్లి కారం అనేది ముక్కలకి మంచిగా పట్టేలాగా గరిటెతో మిక్స్ చేద్దాము. అంతేనండి, ఈజీగా క్విక్గా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దీంట్లోకి లాస్ట్లో కొంచెం కరివేపాకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. సో వెల్లుల్లి కారం వల్ల ఆ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఈ దొండకాయ ఫ్రై అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్లో ఇంకా అయితే చపాతీ విత్ దొండకాయ ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. వెల్లుల్లి కారం వల్ల అండి ఫ్రై నెక్స్ట్ లెవెల్ అండి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పుకోండి. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.